మీకో సంగతి తెలుసా? రానున్న రోజుల్లో తెలుగు సినిమా స్టూడియోలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీలోకి షిఫ్ట్ అవుతాయట. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, నాగార్జున వంటి వారు సినిమా స్టూడియోలు ఏర్పాటు చేస్తారట. మరి అదే నిజమైతే రామోజీ ఫిలిం సిటీ ఏం కావాలి? ఇప్పటి వరకు భారతదేశ సినీ రంగానికి విశిష్టమైన సేవల్ని అందిస్తున్న రామోజీ ఫిలిం సిటీ పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందా? లేకపోతే దీనికి ఉండాల్సిన డిమాండ్ ఉంటుందంటారా? అతి త్వరలో సినిమా స్టూడియోలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీలోకి షిఫ్ట్ అవుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా తెలుగు సినిమా ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, ఇందులో 24 క్రాఫ్ట్స్లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులకు ట్రైన్ చేసే అంశాలని పరిశీలించాలని సీఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం తెలిపారు. ఎవరైతే స్క్రిప్ట్తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం ప్రముఖులకు స్పష్టం చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ తారలు ఫ్యూచర్ సిటీలో సినిమా స్టూడియోలను ఏర్పాటు చేస్తామని ప్రకటించేశారు. నటుడు నాగార్జున కూడా అదే మాట తెలిపారు.